హాయ్ హాయ్ వచ్చేసాను నేను ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చికెన్ ఫ్రై నిజంగా ఇలా అయితే ఒకసారి మీ ఇంట్లో గడ చేసుకుని తినండి. పప్పుచారు అయితే మర్చిపోకండి. ఫస్ట్ పప్పుచారు అయితే మంచిగా చేసుకుని తర్వాత ఈ చికెన్ ఫ్రై చేసుకుని ప్లేట్లో వేసుకుని నిజంగా ముద్దకి ముక్క ఇట్లా కొరికి తింటూ ఉంటుందబ్బా. నేనైతే ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళినప్పుడు తను నాకు ఇట్లాగే చేసి పెట్టింది. పప్పుచారును బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అయితే ఇట్లాగే చేసింది. నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశాను అనమాట. ఆ రోజు అక్కడ తిన్నాను. నిజంగా నేనైతే ఈ చికెన్ ఫ్రైకి అయితే నిజంగా ఫ్యాన్ అయిపోయాను అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో కంపల్సరీ మీరు కూడా వద్దు అనకుండా మాత్రం తింటారు. ఎప్పుడో ఒకసారి తినే ఫుడ్ కూడా రుచిగా తినకపోతే ఎట్లా అబ్బా చెప్పండి. ప్రతిదీ మన ఇంట్లోనే తయారు చేసుకుని తినాలి. ఇలా మసాలా అయితే నేనైతే ఇంట్లోనే నూరేసేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు కారం అయితే వేయాలి, 1 స్పూను పసుపు అయితే వేయాలి. స్పూన్ అంటే ఫుల్ కాదు. తర్వాత వచ్చేసి మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కార్న్ పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేయాలన్నమాట. అల్లం పేస్ట్ 1 స్పూను వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొద్ది పెరుగు కలుపుతూ ఉంటారు. పెరుగు కలిపితే ఏమవుతుందంటే టేస్టే వేరేగా వెళ్ళిపోతుంది, ఇంకా అంత టేస్ట్ అనిపించదు. సో అందుకోసం అనేది ఎప్పుడు పెరుగు అయితే నేనైతే కలపను, ఇట్లాగే చేస్తాను. కొద్దిగా నిమ్మరసం అయితే ఒక నిమ్మకాయ తీసేసుకుని నిమ్మరసం అయితే కలిపేసుకున్నాక 1 గంట 2 గంటలు అయితే ఇట్లాగే మొత్తం కలిపేసి పక్కన పెట్టేసి తర్వాత ఆయిల్ అయితే ఇవైతే వేసాను అనమాట. చిన్న చిన్న లెగ్ పీసులు లెక్క భలే ఉన్నాయి కదా, చూస్తేనే నోరు ఊరిపోయినట్టుంది నాకైతే. ఈరోజు అయితే బాగా కడుపు నిండి అయితే అన్నం తినేస్తాను. ప్లీజ్ అబ్బా, అందరూ వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా కుదిరినాయో. ఇది చూడ్డానికే ఇంత బాగుంది కలర్ఫుల్గా, తింటే కనుక ఇంకా చాలా చాలా బాగుంటుంది. మీరైతే కంపల్సరీ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడైతే ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇవాళకైతే ఇది నా వీడియో.